పులిందపురానికి కాళిందుడనే ఆయన గ్రామాధికారిగా వచ్చాడు. ఆయనకు అధికార దర్పం ఎక్కువ. ఆయన తన పనివాడు వీరయ్యతో, బయటకు వెళ్ళినప్పుడల్లా నువ్వు నా పక్కనే ఉండు. నేనెవరో తెలియని వారికి నా గురించి చెబుతుండు అన్నాడు. వీరయ్య ఆయనకు వినయంగా చేతులు జోడించి, అయ్యా, నాబోటి సామాన్యుడినే ఊరంతా ఎరుగుదురు. తమరు గ్రామాధికారి. తమ గురించి అందరికీ ఈపాటికి తెలిసే ఉంటుంది అన్నాడు. లేదురా, ఇంకా తెలియని వాళ్ళు కొందరున్నారు. వాళ్లకు నువ్వు నా గురించి చెప్పాలి అన్నాడు కాళిందుడు. కాని తమరెవయింది తెలియని వాళ్ళెవరో నాకెలా తెలుస్తుందయ్యా అన్నాడు వీరయ్య. నేనూళ్ళో తిరుగుతుంటే దన్నం పెట్టినవాడికి నేనెవరో తెలిసినట్టు, దన్నం పెట్టనివాడు నన్నెరగడని అర్థం అన్నాడు కాళిందుడు. దాంతో కాళిందుడి బుద్ధి వీరయ్యకు తెలిసిపోయింది. వాడాయనతో బయటకు వెళ్ళినప్పుడల్లా ఈ విషయానికి జాగ్రత్తగా చూసుకునేవాడు. చాలామంది కాళిందుణ్ణి చూడగానే దన్నం పెట్టేవారు. దన్నం పెట్టని వారికి వీరయ్య, కాళిందుడు ఫలానా అని చెప్పగానే దన్నం పెట్టేవారు. ఎవరైనా అప్పుడు మరిచిపోతే వీరయ్య గ్రామాధికారి వెనక నిలబడి ఆ ఆసామీకి దన్నం పెట్టమని సైగ చేసేవాడు. ఇలా బాగానే సాగింది కాని ఒక్క రుద్రయ్యతోనే ఇబ్బంది వచ్చింది. ఆయనకు ఆత్మగౌరవం ఎక్కువ, తల పొగరని కొందరంటారు. ఒకరోజు ఆయనకు కాళిందుడు, వీరయ్య ఎదురైనా దన్నం పెట్టకుండా ముందుకు సాగిపోయాడు. ఆయనెవరా, నన్ను చూడలేదా, నేనెవరో తెలియదా అన్నాడు కాళిందుడు కోపంగా. రుద్రయ్య సంగతి తెలిసినా అనవసరపు గొడవెందుకని, ఇంకా తమరు తెలియకుండా ఉంటుందా, బహుశా చూసి ఉండరు అన్నాడు వీరయ్య. కాళిందుడికి ఆ మాటలు అంత తృప్తిగా అనిపించలేదు. ఆయన వీరయ్యతో, పద ఆ విషయానికి తేల్చుకుందాం. ఆయన చేత దండం పెట్టించుకున్నాకే ఈ రోజుకిల్లు చేరేది అంటూ వెనక్కు తిరిగాడు. ఇద్దరూ రుద్రయ్యనుసరించి కొంత దూరం వెళ్లారు. రుద్రయ్య ఒక దుకాణం దగ్గర ఆగి అరటిపళ్ళు బేరం చేస్తున్నాడు. వీరయ్య, కాళిందుడు అక్కడకు చేరి తాము కూడా దుకాణం వద్ద ఆగారు. రుద్రయ్య వాళ్ళిద్దర్నీ ఎగాదిగా ఒకసారి చూసి తన పనిలో మునిగిపోయాడు. కాళిందుడు వీరయ్య చెవిలో, నన్ను చూశాడురా, ఇంకా దండం పెట్టలేదు అంటూ గొణిగాడు. బహుశా తమరు తెలియదేమో లెండి, వీలు చూసుకుని పరిచయం చేస్తాను అన్నాడు వీరయ్య నెమ్మదిగా అప్పటికి తప్పించుకుందామని. ఎదురుగా మనిషిని పెట్టుకుని ఎప్పుడో అంటావేమిట్రా, ఇప్పుడే పరిచయం చెయ్యి అని కాళిందుడు వీరయ్యను హెచ్చరించాడు. వీరయ్య రుద్రయ్యను పలకరించి కాళిందుడెవరో చెప్పాడు. అలాగా, కొత్త గ్రామాధికారి వచ్చాడని విన్నాను. ఈయనే నన్నమాట. చూడ్డానికి బాగున్నాడు అని. అయ్యా, విగ్రహ పుష్టి, నైవేద్యనష్టి అని రూపు బాగుంటే మాత్రం చాలదు. పాత గ్రామాధికారి ఆరోగ్యం బాగోలేక మా పులిందపురం విడిచిపెట్టి వెళ్ళాడు. కాని ఊరందరికీ ఆయనంటే ప్రాణం. తమరూ ఆయనంత మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ కాళిందుడికి సలహా ఇచ్చాడు రుద్రయ్య. దన్నం పెట్టలేదు సరికదా సలహా కూడా ఇచ్చేసరికి కాళిందుడికి మరింత ఒళ్ళు మండింది. ఆయన వీరయ్యను హెచ్చరిస్తూ వీపు మీద గోకాడు. వెంటనే వీరయ్య, అయ్యా, గ్రామాధికారిని మొదటిసారిగా చూస్తున్నారు, దన్నం పెట్టరా అన్నాడు రుద్రయ్యతో. ఏమిటోరా, సమయానికి స్ఫురించలేదు. ఆయనకు నా దన్నయోగం లేదనుకో, అంతే అన్నాడు రుద్రయ్య. స్ఫురించకపోతే ఇప్పుడు గుర్తు చేశాను కదా అన్నాడు వీరయ్య. రుద్రయ్య కోపంగా, ఆయన్ను చూసి గౌరవం పుట్టి దన్నం పెట్టాలి గాని నువ్వు చెప్పావని పెట్టను. ఇప్పుడు నీ మాట విని దన్నం పెట్టాననుకో, అప్పుడు నీ మాటను గౌరవించినట్టవుతుంది. ఆయన్ను కాదు అన్నాడు. అయితే ఏమంటారు, ఆయనే దన్నం పెట్టమని అడగాలా మిమ్మల్ని అన్నాడు వీరయ్య. కాళిందుడు వెనక నుంచి గోకుతుంటే భరించలేక, ఇదిగో ఓరే, చెబుతున్నా విను, అడిగి దన్నం పెట్టించుకునేవాణ్ణి అడుక్కునేవాడు కూడా గౌరవించడు. ఆ ఇంగితం నీకు లేదేమో కాని ఆయనకుందనే నా నమ్మకం అన్నాడు రుద్రయ్య.
కాళిందుడికి చచ్చేంత అవమానమైనా ఏమీ అనలేక ఊరుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళాక ఆయన రుద్రయ్య మీద కారాలు మిరియాలు నూరితే వీరయ్య కలుగజేసుకుని, ఎందుకొచ్చిందయ్యా? ఒక్క మనిషిని గురించి పట్టించుకోకండి. ఆ రుద్రయ్య తనకంటే పెద్దవారికి, దేవుడికి తప్ప ఇంకెవరికి దండం పెట్టడు. ఆయన జోలికి వెళితే పరువు పోవడం తప్ప లాభముండదు అంటూ సర్ది చెప్పబోయాడు. నేను గ్రామాధికారిని, నాకు దండం పెట్టని వాళ్ళు నష్టపోవాల్సిందే అంటూ కాళిందుడు చిందులు తొక్కాడు. అయితే గ్రామాధికారి రుద్రయ్య గురించి విచారణ చేస్తే ఆయన చాలా మంచివాడని, అందరికీ సాయం చేస్తుంటాడని, నీతి నిజాయితీలకు ప్రాణం పెడతాడని, తప్పు చెయ్యడని తెలిసింది. రుద్రయ్యను వెంటనే ఎలా భయపెట్టాలో తెలియక కాళిందుడు ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ ప్రకారం సునందుడనే పేదరైతు రుద్రయ్యను కలుసుకుని, అయ్యా, కాళిందుడికి నేను కనబడినప్పుడల్లా దండం పెట్టేవాణ్ణి. ఈ ఒక్కరోజు ఏదో ఆలోచనలో ఉండి దండం పెట్టలేదు. అంతే, ఆయనకు వల్లమాలిన కోపం వచ్చింది. నా పొలం పన్ను వాయిదాల మీద కట్టడానికి ఒప్పుకున్నవాడు ఈ రోజు మొత్తం పన్నంతా ఒక్కసారిగా కట్టమంటున్నాడు అని చెప్పాడు. అసలు సాటి మనిషికి రోజూ ఎందుకు దండం పెట్టాలి? అలా అలవాటు చేసి ఇప్పుడేడ్చి ఏం లాభం? నీ పన్ను డబ్బు నేనే కడతాను. ఇక మీదట కాళిందుడికి కనబడినా దండం పెట్టకు అన్నాడు రుద్రయ్య. అధికారికి దండం పెడితే తప్పేముంది బాబయ్యా అన్నాడు సునందుడు. రోజూ దండం పెట్టేవాడు ఒక్కరోజు దండం పెట్టడం మర్చిపోతే అది తప్పవుతుంది. రోజూ దండం పెట్టనివాడు ఒకరోజు దండం పెడితే ఎంతో సంతోషమవుతుంది. అధికారికి అవసరమున్నప్పుడే దండం పెట్టాలి. మిగతా దండాలన్నీ ప్రయోజనం లేకుండా పోతున్నప్పుడు, ప్రయోజనమున్నప్పుడే దండం పెట్టడం నేర్చుకోవాలి. అర్థమైందా? అన్నాడు రుద్రయ్య. సునందుడి వార్త కాళిందుడికి చెప్పేలోగా ఇంకా చాలామందికి రుద్రయ్య ద్వారా తెలిసిపోయింది. దాంతో ఆ రోజు నుండి ఊళ్ళో చాలామంది కాళిందుడికి దండం పెట్టడం మానుకున్నారు. రోజూ దండం పెట్టేవాడు ఒక్కరోజు పెట్టకపోతేనే కోపగించుకుంటానని తెలిస్తే రుద్రయ్య బెదిరిపోతాడని కాళిందుడనుకుంటే ఆ ఉపాయం ఇంకోలా బెడిసి కొట్టింది. రుద్రయ్య మూలంగా తనకు ఊళ్ళో గౌరవం లేకుండా పోతున్నదని కాళిందుడికి బెంగపట్టుకున్నది. ఇలా ఉండగా ఒకరోజున రుద్రయ్య మనమణ్ణి పాము కరిచింది. వాడు పెద్ద కేకవేసి పడిపోయాడు. రుద్రయ్య కొడుకు వైద్యుడి కోసం పరుగెత్తాడు. ఈ సంగతి తెలిసిన కాళిందుడు, నాకు పాము మంత్రం వచ్చు. ఆ రుద్రయ్య వచ్చి నాకు దండం పెడితే మంత్రం వేసి ఆయన మనమణ్ణి బతికిస్తాను అన్నాడు. ఇది విన్నా రుద్రయ్య కాళిందుడింటికి వెళ్ళలేదు. వైద్యుడి మందు పనిచేసి ఆయన మనమడు బతికి బట్టకట్టాడు. అయితే అందరూ రుద్రయ్య మొండితనానికి చిరాకు పడ్డారు. కొద్ది రోజులు గడిచాక రుద్రయ్య పాలేరును పాము కరిచింది. వాడు వెంటనే, బాబూ, నేను అబ్బాయిగారిని కరిచిన పామును చంపానని, దాని జతపాము పగబట్టి నన్ను కాటు వేసింది. మంత్రం వేస్తే నేను బతుకుతాను, లేకుంటే లేదు. తమరి పాలేరును కాబట్టి కాళిందుడు నాకు మంత్రం వేయడు. నాకు కాలం మూడింది అంటూ ఏడ్వసాగాడు. కాళిందుడిని నేను తీసుకువస్తాను, నువ్వేడవకు. ఈలోగా వైద్యం కూడా చేయించుకో అని వాడికి నచ్చజెప్పి గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు రుద్రయ్య. అక్కడ కాళిందుడు వీరయ్యతో ఊసులాడుతుంటే రుద్రయ్య ఆయనకు రెండు చేతులు జోడించి దండం పెట్టి జరిగినదంతా చెప్పి, తమరు వచ్చి మంత్రం వేసి నా పాలేరును బ్రతికించాలి. కావాలంటే ప్రతిరోజు వచ్చి ఇలా దండం పెడుతూనే ఉంటాను అన్నాడు. కాళిందుడు తెల్లబోయాడు. అంతలోనే కంగారు పడుతూ, మీ చేత దండం పెట్టించుకోవాలని పట్టుదల కొద్దీ అలా అన్నాను కాని నాకు నిజంగా పాము మంత్రం తెలియదు అన్నాడు. రుద్రయ్య నవ్వి, అసలు నేను పాము మంత్రాన్నే నమ్మను. ఇప్పుడు నా పాలేరును కరిచింది పగపట్టిన పాము కాదు. వాడికి విషం కూడా ఎక్కలేదు. మధ్య మధ్య ఏడవడం తప్ప చక్కగా మాట్లాడుతున్నాడు.
అయితే వాడు పాము మంత్రాన్ని నమ్ముతున్నాడు. తమరు మంత్రం వేయకపోతే వాడి నమ్మకమే వాడి ప్రాణం తీస్తుంది. తమరు మంత్రం రాదని చెప్పకండి, వచ్చి మంత్రం వేయండి చాలు అన్నాడు. కాళిందుడు ఆయన చెప్పినట్లే చేశాడు. రుద్రయ్య పాలేరుకు ప్రమాదం తప్పింది. అయితే చిత్రంగా ఆ రోజు నుంచి కాళిందుడు రుద్రయ్య దండం పెట్టబోతే వారించడమే కాక కనిపించినప్పుడల్లా తనే ఆయనకు దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు.